ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేనానికి పవన్ కళ్యాణ్ 4 రోజుల పాటు పర్యటించనున్నారు. జిల్లాలో రానున్న ఎన్నికలకు సన్నద్ధం, జనసేన టీడీపీ సమన్వయం, క్షేత్రస్థాయిలో తగిన కార్యాచరణ, పార్టీ బలోపేతం, పోటీ చేసే స్థానాల్లో పరిస్థితి వంటి అంశాలపై అంతర్గతంగా కీలకమైన భేటీలు, వ్యూహాలపై చర్చించనున్నారు. మధ్యాహ్నం మంగళగిరి పార్టీ కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలుసుకోనున్నారు. వంశీకృష్ణతో సమావేశం ముగిసిన తర్వాత మధ్యాహ్నం గన్నవరం చేరుకోనున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో రాజమండ్రి చేరుకుంటారు. అనంతరం రాజమండ్రి నుంచి ఊరేగింపుగా రాజానగరం, పెద్దాపురం మీదుగా కాకినాడకు వెళ్లనున్నారు. ఈ ఊరేగింపులో జన సైనికులు, వీర మహిళలు పాల్గొనాలని రాజానగరం నియోజకవర్గ ఇన్ఛార్జి బత్తుల బలరామకృష్ణ పిలుపునిచ్చారు. వంశీకృష్ణతో సమావేశం ముగిసిన తర్వాత మధ్యాహ్నం గన్నవరం చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో రాజమండ్రి చేరుకుంటారు. అనంతరం రాజమండ్రి నుంచి ఊరేగింపుగా రాజానగరం, పెద్దాపురం మీదుగా కాకినాడకు వెళ్తారు. ఈ ఊరేగింపులో జన సైనికులు, వీర మహిళలు పాల్గొనాల్సిందిగా రాజానగరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బత్తుల బలరామకృష్ణ పిలుపునిచ్చారు. కాకినాడలో ఈ నెల 28, 29, 30 తేదీల్లో జనసేన నాయకులతో పవన్ కళ్యాణ్ విస్తృత స్థాయి చర్చలు జరపనున్నారు. 28న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నియోజకవర్గాల జనసేన ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులతో విడివిడిగా చర్చిస్తారు. 29న డ్వాక్రా మహిళా సంఘాలతో ముఖాముఖితో పాటుగా వివిధ సామాజిక వర్గాల నాయకులతో భేటీ కానున్నారు. 30న జనసేన ముఖ్య నేతలు, పీఎస్సీ నాయకులతో అంతర్గత సమావేశాలు కానున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేనాని పవన్ కళ్యాణ్ కు 4 రోజుల పాటు పర్యటించనున్నారు. జిల్లాలో రానున్న ఎన్నికలకు సన్నద్ధం, మిగతా విషయాలపై చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు. శ్రీరామ్మూర్తి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ రోజు నుంచి ఈ నెల 30 తేదీ వరకు కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ముఖ్యంగా కాకినాడ జిల్లాలో ఆయన 3 రోజులు 28, 29, 30 తేదీల్లో ఆయన బస చేసి పార్టీకి సంబంధించిన బలోపేతానికి కార్యాచరణ, ఎన్నికలు ఏ విధంగా ఎదుర్కోవాలి సందంతో, అలాగే పార్టీకి సంబంధించిన అన్ని పక్షాల నాయకులతో పాటు ఇన్ఛార్జీలతో కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యి మాట్లాడుతున్నారు. దీని మీద ఒక ఎన్నికల వ్యూహం ఎట్లా ఉండాలన్న దాని మీద కొన్ని దిశ నిర్దేశం చేయనున్నారు. అయితే ఈ రోజు సాయంత్రం రాజమండ్రి ఎయిర్పోర్ట్ కి పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. ఇక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా రాజానగరం, పెద్దాపురం మీదుగా కాకినాడ చేరుకుంటారు. అయితే రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో ఇక్కడ రాజానగరం జనసేన ఇన్ఛార్జి బత్తుల బలరామకృష్ణ ఆయనకి ఘన స్వాగతం పలకడానికి ఇక్కడ జన సైనికుల్ని, అభిమానుల్ని, అలాగే జనసేన నాయకులను కూడా ఇక్కడ ఎయిర్పోర్ట్ కి రావాలని చెప్పేసి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటల తర్వాత పవన్ కళ్యాణ్ రాక ఏ సమయంలో ఉంటుందనేది చెప్తారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఇక్కడికి రాజమండ్రి చేరుకుని రాజమండ్రి నుంచి కాకినాడ వెళ్తారు. ఈ మొత్తం 3 రోజుల్లోని ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పార్టీకి సంబంధించిన అన్ని అంశాల మీద నిశ్చితంగా అందరు నాయకులతో చర్చించిన తర్వాత ఆయన
ఇక్కడే ఎక్కువ సీట్లు పోటీ చేసే అవకాశం ఉంది ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాలోని. దీని మీద వివిధ పక్షాల నాయకులతోటి అలాగే ఆ పొత్తులో వెళ్తున్న తర్వాత ఆయన మొదటిసారి ఇక్కడ జిల్లాలో సమీక్ష పెట్టారు. అయితే పవన్ కళ్యాణ్ మొదటగా తెలుగుదేశంతో పొత్తు అనేది ప్రకటించిన అంశం కూడా రాజమండ్రిలోనే జరిగింది. తూర్పు గోదావరి సెంటిమెంట్ గా ఆయన రెండోసారి జనసేన తెలుగుదేశం పార్టీ కలిపి పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశానికి కూడా ముందు రాజమండ్రిలోనే నిర్వహించారు. ఇప్పుడు జిల్లా స్థాయి సమీక్షలు కూడా తూర్పు గోదావరి జిల్లా నుంచే ప్రారంభిస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికలు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏ విధంగా వీటిని ఎదుర్కోవాలన్న దాని మీద ప్రధాన అంశంగా ఆయన ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రాబోయే రోజుల్లో వరుస జిల్లా పర్యటనలు ఉంటాయి. అలాగే ఏ స్థానాల్లో పోటీ చేసే అంశాన్ని ఇప్పుడు బయటికి ప్రకటించకపోయినప్పటికీ ఆ స్థానాలని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఇక్కడ సమీక్ష నిర్వహిస్తారని చెప్తున్నారు. అది దీన్ని ప్రధానంగా చేసుకుని ఇప్పుడు పవన్ కళ్యాణ్ పర్యటన జరుగుతుంది. ఇక్కడ నుంచి భారీగా రాజమండ్రి నుంచి భారీగా ఊరేగింపుగా బయలుదేరి కాకినాడ వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. జమీమా. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శ్రీరామ్మూర్తి.